मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఏంటిది ఎక్కడ పెట్టానో గుర్తు రావటం లేదే. ఏమైంది మేడం? ఏమైంది? నా జ్యువెలరీ బాక్స్ ఎక్కడ పెట్టానో గుర్తులేదు. అయితే ఏంటి, మీరు ఎక్కడుందో చెప్పండి, మేము వెళ్ళి తీసుకొస్తాము. హనీ, అది ఎక్కడ పెట్టానో గుర్తుండుంటే ఇప్పుడు నేను వెతకాల్సిన అవసరం లేదు కదా. చాలా సరిగా చెప్పారు, మీరు చాలా తెలివైన వాళ్ళే. జోర్దార్, నేను ఇప్పుడు ఆఫీస్ కి వెళ్తున్నాను. వచ్చేసరికి జ్యువెలరీ బాక్స్ వెతికి పెట్టాలి, సరేనా? మిత్రులారా, బంగారం పెట్టే నగలు పెట్టే అసలు ఎక్కడుంది? అక్కడే ఉంటుంది, మేడం పెట్టిన చోటు దగ్గర. అరే భలే తెలివిగా చెప్పావే. థ్యాంక్ యూ. బయలుదేరండి. బాక్స్ వెతకండి, నేను బెడ్రూమ్ లో వెతుకుతాను. అయితే నేను గార్డెన్ లో వెతుకుతాను. గార్డెన్ లో. భగవంతుడు నీకు తెలివితేటలు ఇచ్చాడు, ఆలోచన శక్తి అసలు ఇవ్వలేదు. జ్యువెలరీ బాక్స్ అందరికి తెలిసినట్టు బయట పడతారా ఏంటి? నాకెలా తెలుస్తుంది నా దగ్గర జ్యువెలరీ ఉందా? ఏదో ఒకటి, నువ్వు వెళ్ళి స్టోర్ రూమ్ లో వెతుకు పో. తెంపలేదు. నువ్వు నిజంగా చాలా అదృష్టవంతమైన వాడివే. నేను కాదు, నువ్వే తప్పించుకున్నావు. ఒకవేళ వాళ్ళు తెగిపోయి ఉంటే నిన్ను బాగా చెదకొట్టి నీ బుర్ర పగలగొట్టుండేవాడు. ఇలా చూడు, నువ్వు జ్యువెలరీ బాక్స్ ని చూసావా? చూశాను, చాలా సార్లు చూశాను. అందరు ఆడాళ్ళకి నగల పెట్లుంటాయి. అరే అది కాదు, అమ్మగారి యొక్క జ్యువెలరీ బాక్స్ ని చూసావా? అదా, వెళ్ళి నువ్వే చూడు. ఏదైనా పెట్టెలో ఆ పెట్టె పెట్టుంటారు. బాక్స్ లోపల బాక్స్ కాదు, జ్యువెలరీ గాడిదా. ఏయ్, నువ్వు నన్ను అడ్డగాడిదన్నావు కాదు, ఇదిగో చూడు. దొరికింది జ్యువెలరీ బాక్స్ దొరికింది. దొరికింది జ్యువెలరీ బాక్స్. దొరికింది ఇదిగోండి. అరే, జ్యువెలరీ బాక్స్ నాకు దొరికింది. కావాలంటే చూడు, లోపల జ్యువెలరీస్ కూడా ఉన్నాయి. అవునా? కానీ ఈ బాక్స్ లో ఏముంది? ఎవరో బాక్స్ లోపల నిప్పుని దాచిపెట్టారు. వట్టి భూతాన్ని కాదు, నేను ఆంగ్లేయుల కాలం నాటి భూతాన్ని. మనకు అదృష్టం కలిసి వచ్చింది. దీని ద్వారా మనం అన్ని పనులు చేయించుకోవచ్చు. అద్భుతం. ఇలా చూడండి సార్, స్విట్జర్లాండ్ మీతో పాటు మమ్మల్ని కూడా తీసుకువెళ్ళండి సార్, ప్లీజ్ సార్. స్విట్జర్లాండ్ తీసుకువెళ్ళాలా? ఎందుకు తీసుకువెళ్ళాలి? మీరు నా చుట్టాలా లేక బంధువులా? అరేగా జీనోజేన్, మేమే కదా నిన్ను విడిపించాం, కాబట్టి నువ్వు చెప్పిందంతా మేము చేయాలి, అర్థమైందా? నేను ఆంగ్లేయుల కాలం నాటి భూతాన్ని. మీరు చెప్పినట్టు నేను వినను, నేను చెప్పినట్టు మీరు వినాలి. నా విష్ ని మీరే పూర్తి చేయాలి, అర్థమైందా? ఇది తప్పు. అది ఎలా తప్పు అవుతుంది? 100 ఏళ్లుగా నేను బాక్స్ లో ఉండిపోయాను. ఆలోచించు. ఈలోగా నాకు ఎన్ని విషెస్ కలుగుంటాయి. భూతమన్నయ్య, మీరు చెప్పేది నిజమే లేండి. అయితే మీరు నా విషెస్ అన్ని పూర్తి చేస్తారా? వీలేదు, మేము చెయ్యం. రండి, పారిపోదాం. తమ్ముడు, ఎందుకు కాళ్ళు కింద నేల లేదు? అసలు నేను భయంతో ఉన్నాను, నేను ఎగరలేకపోతున్నాను.
నేను చిలకను మాత్రమే, హెలికాప్టర్ కాదు. తీసుకెళ్ళడానికి కాపాడండి, కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి ప్లీజ్. ప్రపంచంలోనే నేనే మొట్టమొదటి చిలకనే. ఇవాళ ఎగరడానికే భయపడుతున్నాను, తెలుసా మీకు? భూతం అన్నయ్య, మమ్మల్ని జాగ్రత్తగా కిందకి దించండి. అసలుకే ఈ కాలంలో ప్లేన్లు చాలా క్రాష్ అవుతున్నాయి. గాడిద, ఇది ప్లేన్ కాదు, ఇల్లు ఇల్లు. సరే, మీ నలుగురిలో ఎవరైతే చక్కగా వంట చేస్తారో వాళ్ళు నా ముందుకు రండి. అంటే నువ్వు బాగా వంట చేస్తావన్నమాట. లేదు భూతమన్నయ్య, నేను బాగా వంట చేయను, అందుకే నేను ముందుకు రాలేదు. అలాగా? అరే, నేనెలా ముందుకొచ్చాను? భూతమన్నయ్య, నేనెలా ముందుకొచ్చాను చెప్పండి. నేను ఆంగ్లేయుల కాలం నాటి భూతాన్ని, మర్యాదగా వంట చేసి పెట్టు. ఏంటి ఇంతే ఉంది, ఇంకా కావాలి నాకు? ఓకే, ప్రస్తుతం ఆకలి తీరింది. ఇంకో 2 గంటల వరకు నాకు ఆకలి వేయదు. చాలా రోజులుగా చిన్న బాక్స్ లోనే ఇరుక్కుపోయాను. నేను స్నానం చెయ్యలేదు, కాబట్టి నన్ను తీసుకువెళ్ళి స్నానం చేయించండి. తమ్ముడు, నువ్వు చెయ్యి, చాలా బాగుంది. ఏం తమాషాగా ఉందా? మర్యాదగా స్నానం చేయించండి. చిన్న స్నానం చేశాడు, ఇప్పుడు మనకెవరు మాలిష్ చేస్తారు? అరే, నువ్వు మంచి ఐడియా ఇచ్చావు. వచ్చి నా చేతులు నొప్పిగా ఉన్నాయి, కొంచెం ఒత్తెళ్ళు. తమ్ముడు, ఇదంతా ఒక విషయమా? ఇప్పుడు చూడండి. తమ్ముడు, ఇది బాగుంది కదూ? అరే అన్నయ్య, ఇలా జరగడానికి కారణం నువ్వే కదా. నువ్వే కదా వెళ్ళి ఆ బాక్స్ ని తీసుకొచ్చావు. ఇప్పుడు నువ్వే వెళ్ళి ఏదో ఒకటి చెయ్యి. ఓరి దేవుడా, ఏదో ఒకటి చెయ్యి. ఆ జీని మళ్ళీ బాక్స్ లోపలికి వెళ్ళిపోయేలా చెయ్యి. మరీ ఎక్కువ చేయకు. ఇంత చిన్న సమస్యకి దేవుణ్ణి పిలుస్తావా? ఈ పనేదో మనమే చేసేద్దాం. ఎలా? చెయ్యదో చేస్తుంది, చెయ్యదో చేస్తుంది, చెయ్యదో చేస్తుంది. చెయ్యదంటున్నానా? నేనేం చెయ్యలేనంటారు? ఇదే నువ్వు ఇలా చేయగలుగుతావా? ఆంగ్లేయుల కాలం నాటి భూతాన్ని. నేను ఏమైనా చేయగలను, చూడండి. పోతున్నాలాగా నీళ్లలో వెనకేత కొట్టలేదు.
వావ్ అరే అన్నయ్య మీరు ఏమైనా చేయగలుగుతారు, మీకు సాటి ఎవరు లేరు. అలా అనొద్దు, నేను చేయలేకపోతే ఎవరూ చేయలేరు. ఏది చూపించు. నేను ఆంగ్లేయుల కాలం నాటి భూతాన్ని. ఇలాంటిది నా ఎడం చేతి పని. చూస్తూ ఉండండి. చెయ్యి మాత్రం కాదు భూతమన్నయ్య, శరీరం మొత్తం లోపలికి వెళ్ళాలి. వెళ్తుంది వెళ్తుంది, నువ్వేం టెన్షన్ పడకు, ఈ శరీరం అంతా లోపలికి వెళ్తుంది. తెరవండి తెరవండి, నేను ఆంగ్లేయుల కాలం నాటి భూతాన్ని. తెరుస్తారా లేదా? తెరవండి.